హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో స్నాక్స్ ఏం చేయాలో తోచనప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో వండిన అన్నంతోనే ఇలా స్నాక్స్ని ఒకసారి క్రిస్పీగా టేస్టీగా ట్రై చేసి చూడండి. మిగిలిపోయిన అన్నంతో ఇలా వెంటనే అప్పటికప్పుడు క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్స్ని చేసుకొని తినేసేయచ్చు. ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏదైనా తినాలని అనిపించినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. టొమాటో సాస్తో తింటే చాలా బాగుంటుంది. మరి ఈ క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ముందుగానే వండి ఉంచుకున్న అన్నాన్ని తీసుకున్నాను, 1 కప్పు. ఈ అన్నంలోనికి ఇప్పుడు ఇందులోనికి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, తగినంత ఉప్పు, మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఇంకా మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, నేను వేయడం లేదు. అలాగే చాట్ మసాలా, తగినంత శనగపిండి వేసుకోవాలి. పిండిని చూసి వేసుకోవాలి, కొద్ది కొద్దిగా తగినంత వేసుకొని ఒకసారి అంతా కూడా చేత్తో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండినంతా కూడా బాగా మెత్తగా చేసుకోవాలి. చేత్తో ఇలా ముద్దలా రావాలి. తర్వాత చేతిని నీళ్ళల్లో అద్దుకుంటూ ఇలా చిన్న చిన్న పిండి ముద్దను తీసుకొని కుర్కురేలా పొడుగ్గా ఇలా రోల్ చేసుకోవాలి. చేతికి నీళ్ళని అద్దుకుంటూ ఈ పిండిని తీసుకుంటే చేతికి అంటుకోకుండా వస్తుంది. ఈ విధంగా పొడుగ్గా రోల్ చేసుకొని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోనికి తీసుకున్నాను నేను. ఇప్పుడు వీటిని వేడి వేడి ఆయిల్లో సరిపడినన్ని వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా సరిపడినన్ని ప్యాన్లోనికి వేసుకోవాలి. వేసుకొని ఇవి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ఈ కలర్లోనికి వస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు వెంటనే ఇలా చేసి ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది. మిగతా అన్నింటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకున్నామంటే వేడి వేడిగా క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్స్ రెడీ అండి. ఎప్పుడైనా అన్నం మిగిలిపోయింది అంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. 1 కప్పు రైస్తో క్రిస్పీగా టేస్టీగా స్నాక్స్ చేసేసుకోవచ్చు. పిల్లలు ఏదైనా కావాలని అడిగినప్పుడు కూడా వెంటనే ఇలా చేసి ఇవ్వచ్చు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.